ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వార్షిక కళ్యాణ వేదిక వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వార్షిక కళ్యాణ వేదిక వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ మాట్లాడుతూ ఈ విశ్వంలో ఉన్న అనంతమైన శక్తిని మనం మనలో పెంపొందించుకోవడానికి యోగా అత్యంత అద్భుతమైందని తెలిపారు. అలాగే ఆలయ కార్యనిర్వాహకాధికారి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా మన తోటి వారికి తడి చెత్త పొడి చెత్త విడదీసి అవగాహన కల్పించాలని, నిత్యం శుభ్రంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆలయ అధికారులతో ప్రమాణం చేయించారు. అలాగే మొక్కలు నాటడం, ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా అడుగులు వేసే సమయంలో మనవంతు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహకాధికారి వీర సుబ్బారావు, ఏఈఓ కొండలరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, పర్యవేక్షణ అధికారులు సుబ్రహ్మణ్యం, యనమల అప్పారావు, ఇతర ఉన్నతాధికారులు, పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ముందు పారి నువ్వు ఇలా పక్కొచ్చే, నువ్వు పక్కొచ్చే, పక్కకుండు, అలా పక్కకుండు, కొంచెం అనుకున్నాను. ఇంకా మీరు ప్రతిరోజు సమయం నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తానని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.